మనకు తెలిసిందే జిహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజించిన విషయం. హైదరాబాద్ తో పాటు సైబరాబాద్ అండ్ మల్కాజ్గిరి. ఇప్పుడు ఈ కార్పొరేషన్స్ కి కమిషనర్లను కూడా నియమించింది ప్రభుత్వం. అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్, జిహెచ్ఎంసీ కమిషనర్ గా ఆర్వి కర్ణన్ ని కొనసాగిస్తూ ఉంటారు. అలాగే సైబరాబాద్ కార్పొరేషన్ కమిషనర్ గా శ్రీజన వ్యవహరిస్తారు. మల్కాజ్గిరి కమిషనర్ గా వినయ్ కృష్ణారెడ్డిని నియమించింది ప్రభుత్వం. మూడు కార్పొరేషన్లుగా జిహెచ్ఎంసీ విభజన పూర్తయింది. జిహెచ్ఎంసీతో పాటు మల్కాజ్గిరి, సైబరాబాద్ కార్పొరేషన్స్ ని ఏర్పాటు చేశారు. 3 కార్పొరేషన్స్ కి కమిషనర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. జిహెచ్ఎంసీ కమిషనర్ గా ఆర్వి కర్ణన్ ని కొనసాగిస్తోంది. సైబరాబాద్ కమిషనర్ గా శ్రీజన, మల్కాజ్గిరి కార్పొరేషన్ కమిషనర్ గా వినయ్ కృష్ణారెడ్డి వ్యవహరిస్తారు. మా ప్రతినిధి వాసు మరింత సమాచారం అందిస్తారు. వాసు, కొత్తగా నియమితులైన కమిషనర్లు బాధ్యతల్ని ఎప్పుడు చేపట్టబోతున్నారు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ని 3గా విభజించాలని ఇప్పటికే ఆలోచన చేసింది. దానికి అనుకూలంగా అడుగులు వేస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. జిహెచ్ఎంసీతో పాటు మల్కాజ్గిరి కార్పొరేషన్, సైబరాబాద్ కార్పొరేషన్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో 3 కార్పొరేషన్లకు సంబంధించి కమిషనర్లు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జిహెచ్ఎంసీకి యథావిధిగా ఆర్వి కన్నన్ ని కమిషనర్ గా కొనసాగిస్తూనే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు శ్రీజాన్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో పాటుగా మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించి విజయ కృష్ణారెడ్డిని అక్కడ నియమించిన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. గత కొంతకాలంగా ఏదైతే జిహెచ్ఎంసీకి సంబంధించి జిహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా నియమించేందుకు, విభజించేందుకు ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తులు పూర్తి చేసింది. సో ఈ నేపథ్యంలోనే జిహెచ్ఎంసీని సంబంధించి నెలన్నర కిందటే ఇప్పుడు ఏదైతే ఉన్నారో ఈ 3 ఐఏఎస్ అధికారులకు సంబంధించి ఆయా కార్పొరేషన్ల పరిధిలో జోన్లకు అదనపు కమిషనర్లుగా ప్రభుత్వం నియమించింది. జిహెచ్ఎంసీ కార్యాలయం భవనంలో ప్రస్తుత పనులు అయితే కొనసాగుతున్నాయి. మల్కాజ్గిరి మున్సిపల్ కార్యాలయం అయితే తారకలో హెచ్ఎండిఏ భవనంలో ఏర్పాటు చేయనున్నారు. మాదాపూర్లోని న్యాక్ భవనంలో సైబరాబాద్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. మొత్తానికి 3 కార్పొరేషన్లకు సంబంధించి ఇప్పటికే కమిషనర్ని స్పష్టంగా ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. సో ఈ నేపథ్యంలోనే మొత్తం జోన్లు కూడా విభజించిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది. జిహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 6 జోన్లు ఏర్పాటు చేశారు. సైబరాబాద్ జోన్ లో 3 జోన్లు ఏర్పాటు చేశారు. మల్కాజ్గిరి కార్పొరేషన్ లో సైతం 3 జోన్లు ఏర్పాటు చేశారు. మొత్తానికైతే నిన్నటితో పాలక మండలి గడువు ముగిసింది. సో ఈ రోజు నుంచి కూడా ప్రత్యేక అధికారుల పాలనలో ఈ 3 కార్పొరేషన్లకు సంబంధించి పాలన అయితే సాగనుంది. రైట్, థ్యాంక్ యూ వాసు.